మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను ఆస్ట్రోపతి డాక్టర్ని. సమ్మర్ వచ్చేసిందండి. ఆల్రెడీ సమ్మర్లో ఉన్నాం మనం. ఇంత వేడి తాకిడికి జుట్టు బాగా రాలిపోతుంది. డెఫినెట్గా రాలుతుంది జుట్టు. ఎందుకంటే చెమటకి కదా, మనం ఇంత చెమటకి వెళ్ళి వస్తున్నాము, చెమట బాగా పట్టేయడము. మనం చెమట పట్టేసినా సరే జుట్టు ఊడిపోతుందని చెప్పి స్నానాలు చేయకుండా ఉన్నాం, తల స్నానాలు. చాలామంది వారానికి ఒకసారి స్నానం చేస్తారు, లేదంటే 2 సార్లు స్నానం చేస్తారు. సమ్మర్లో 3 టైమ్స్ చేయొచ్చు. తల స్నానం చేయాలి కూడా కంపల్సరీ. సో మనం తలస్నానం చేస్తున్నాం, ఎక్కువగా చేస్తుంటే తలస్నానం జుట్టు ఊడిపోతుంది మేడం, డాండ్రఫ్ పట్టేస్తుంది, జుట్టుకి ఏమైనా సొల్యూషన్ చెప్పండి మేడం అంటుంటారు. నేను బెస్ట్ అండి, మనం కొబ్బరి బొండం వాటర్ ఎంత తాగుతున్నామో రెగ్యులర్గా సమ్మర్లో, స్పెషల్లీ మనం కొబ్బరి బొండం ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయి మరి కొబ్బరి బొండం 1 లీటర్ తెచ్చుకొని తాగుతూ ఉంటాం. అలాగే మనం హెయిర్ మెయింటెనెన్స్కి కూడా కొబ్బరి బొండం వాటర్ కొద్ది తీసుకొని దాంట్లో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి, డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుందండి. ఇంటేక్ తీసుకోవడమే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా డాండ్రఫ్ పోవడానికి, హెల్దీగా స్కాల్ప్ ఉండడానికి, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉండడానికి కొబ్బరి బోండం వాటర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రీసెంట్గా మన దగ్గరికి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, ఎన్ని రెమెడీస్ చేసినా ఫాలో అయినా మాకు తగ్గట్లేదు, జుట్టు ఇంకా విపరీతంగా ఊడిపోతుంది. ఆయిల్స్ కొంతమంది అప్లై చేయమంటారు, కొంతమంది అప్లై చేయొద్దంటారు, షాంపూస్ ఏం వాడాలో తెలియదు. ఇంకా ఊడుతున్న కొద్ది స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువైపోయి ఏది పడితే తినేస్తున్నాము, నిద్ర సరిగా రావట్లేదు. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జుట్టు ఊడింది అనుకోండి, ఆ రోజు మొత్తం డిసప్పాయింటెడ్గా ఉంటాం, ఏ పని సక్సెస్ఫుల్గా చేయలేం, ఆనందమే ఉండదు మన బాడీ, ఆ ముఖంలో చిరునవ్వే ఉండదు. వాళ్ళని చూసి చెప్పచ్చు జుట్టు రాలుతుందా అని. ఎందుకంటే జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. సో జుట్టు రావడం తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తినాలి మస్ట్ అండ్ షుడ్గా. నేను చాలామంది చెప్తుంటాను, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, ఈ 6 ఔషధాలు ఇంగ్రీడియంట్స్ ఔషధాలుగా పనిచేస్తాయి మనకి. మోర్ న్యూట్రిషన్, జింక్ కానీ, ఐరన్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ ఏవి తగ్గిపోయినా ఫస్ట్ ఊడేదే జుట్టు. ఇవన్నీ సంపూర్ణంగా ఉంచుకోవాలి మన బాడీలో అంటే మనం కొన్ని ఫుడ్లలో తీసుకోవాలి జాగ్రత్తగా. అది లడ్డు రూపంలో కాకుండా దీన్ని జస్ట్ 6 రకాల ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకొని, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్, ఈ 6 రకాలని 50 గ్రాములు తీసుకొని దోరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి. డైలీ టిఫిన్ అయిన తర్వాత 2 స్పూన్లు తినండి. ఈవినింగ్ 4 to 5 మధ్యలో అవి ఇవి బయట ఫుడ్లు అవన్నీ తినే బదులు ఇదే డైలీ 2 స్పూన్లు తీసుకోండి. ఎవ్రీడే తీసుకోండి. అండ్ ఎవ్రీడే నేను చెప్తున్నాను, కంపల్సరీ మనం రివర్స్ కోంబింగ్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, నైట్ పడుకునే ముందు జుట్టు ముందుకేసి రివర్స్ కోంబింగ్, వెనక నుంచి దువ్వాలి, వెనక నుంచి దువ్వి బౌన్సీ లాగా జుట్టు అల్లుకోవడం కానీ బౌన్స్ లాగా పెట్టేసుకోవడం. మగవాళ్ళు అయితే మనం నార్మల్గా దువ్వుకోవచ్చు. రివర్స్ కోంబింగ్ చాలా ఇంపార్టెంట్. రివర్స్ కోంబింగ్ చేయడం వల్ల మనకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. సో రివర్స్ కోంబింగ్ చేయడము. అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగడము. గుజ్జుతో తాగినా ప్రాబ్లం లేదు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, యాసిడ్ రిఫ్లెక్సెస్ పైకి తంతుంటే గుజ్జుతో తాగితే కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే గుజ్జు పిండేసి తాగినా గుజ్జుతో తాగినా ప్రాబ్లం ఏం లేదు. సో అలా జ్యూస్ తాగడం. ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలడానికి, తగ్గించడానికి. చిన్న ముక్క రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం రోజుకు ఒక ఉసిరికాయ తినడం. జ్యూసెస్ రెగ్యులర్గా తాగడం, దానిమ్మకాయ జ్యూస్. ఎందుకంటే రక్తహీనత, ఐరన్ తగ్గిపోయినా, రక్తం తగ్గిపోయినా సరే ఫస్ట్ మనకి జుట్టు బాగా రాలిపోతుంది, జుట్టు బాగా డ్యామేజ్ అవుతుంది. అది కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ తాగడం, దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకోవడం, రెడ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటుంటాను నేను. పాలకూర, మునగాకులు రెగ్యులర్గా తీసుకోండి, సీడ్స్ని రెగ్యులర్గా తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కొబ్బరి బోండం వాటర్లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి, రివర్స్ కాంబింగ్ చేయండి, ప్రాణాయామ చేసుకోండి. ఫుడ్ అండి మెయిన్. మీరు చేసే ప్రొసీజర్ ఏంటి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. హెయిర్ ఫాల్ 100% కంట్రోల్లోకి వస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా డెఫినెట్గా చూడగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తినే ఫుడ్ని మార్చుకోండి అంతే. ఇవి చేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్, మీరు చేసే ప్రాసెస్ హెయిర్ కోసం అయితే ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అవునా కదా. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఒకటే కాదు, జుట్టు రావడమే కాదు, ముఖం పాడైపోవడము, లివర్లో ఫ్యాట్ ఎక్కువైపోవడము, డయాబెటీస్, బీపీలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, నరాల బలహీనతలు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా. ఈ కంప్లైంట్స్ అన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. ఆ న్యూట్రిషన్ని సంపూర్ణంగా మనం జుట్టు కోసం ఇస్తున్నాం కదా, ఓవరాల్గా బాడీ మొత్తం యూజ్ చేసుకుని ఈ సమస్యలు పోతాయి, జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి జుట్టు రాలుతుంది అని స్ట్రెస్ తీసుకోవద్దండి. హెల్దీ హెయిర్ అనేది ఊడడం తప్పేం కాదు. ఓవర్ దెన్ ఊడుతుందంటే మనం కొద్దిగా షాంపూలు అధికంగా కెమికల్స్ ఉన్నవి వాడుతున్నామేమో, అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. నీళ్లు ప్రాపర్గా తాగాలి. ఎక్కువ ఆయుర్వేద షాంపూస్ కూడా చాలా దొరుకుతున్నాయండి, కెమికల్ బేస్ లేని షాంపూస్, అవి తెప్పించుకోండి. నేను చెప్తుంటాను చాలామందికి, ఒక బీట్రూట్, హాఫ్ బీట్రూట్, కొన్ని ఫ్లాక్ సీడ్స్, ఒక 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్, 2 స్పూన్స్ మెంతులు,
అండ్ సికాయ్ ఉంటుంది కదా, సికాయ్ జస్ట్ ఒక 50 గ్రామ్స్ అంతా 250 to 300 ml వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టండి. ఓకే, ఏమేమి వేస్తున్నాం? బీట్రూట్ వేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాం అంటే అవిసె విత్తనాలు, అండ్ మెంతులు వేస్తున్నాం, మెంతులు అందరికి తెలిసిందే, అండ్ సికాయ్. సో వీటన్నిటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఉడకబెట్టండి. మంచిగా ఉడికిపెట్టిన తర్వాత పిప్పంతా పిండేసేయండి. ఆ గుజ్జు వస్తుంది కదా, ఒక బాటిల్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. స్నానం చేసే ముందు ఇంత బాటిల్ ఇంత తీసుకొని వెళ్ళి మన షాంపూ, ఇదే షాంపూ, కెమికల్స్ లేవు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షాంపూ తీసుకెళ్ళి స్నానం చేయొచ్చు. నేను ఇంకా ఇదే వాటర్లో ప్లెయిన్ వాటర్ బదులు కొబ్బరి బొండం వాటర్ వేసి ఇవన్నీ వేసి ఉడకబెట్టండి అని చెప్తుంటాను. డెఫినెట్గా అండి, చాలామంది మనకి హెయిర్ గ్రోత్ అని లేదని, హెయిర్ ఫాల్ అవుతుందని, స్కిన్ చాలా ఆయిలీగా అయిపోయిందని, స్కాల్ప్ అండ్ కొద్దిగా తలస్నానం పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా ఆయిల్ ఎక్కువగా సిక్రేట్ అయిపోతుందని చాలామంది కంప్లైంట్స్ వస్తుంటారు. ఫస్ట్ నేను వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ని మారుస్తా. ఫుడ్ని ప్రాపర్గా మార్చుకోవడం, రివర్స్ కోంబింగ్ చేయడం, ప్రాణాయామ చేసుకోవడం, ఊడుతున్న జుట్టు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో ముందుకు వెళ్ళామనుకోండి, అది ఊడుతుంది అని చూసుకున్న దాంట్లోనే అర్థం ఊడిపోతుంది జుట్టు. ఆ స్ట్రెస్ వదిలేసేయండి, జుట్టు ఖచ్చితంగా వస్తుంది. జుట్టే కదా పోతుంది, మళ్ళీ వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో ఖచ్చితంగా జుట్టు వస్తుంది. ఈ ప్రాసెస్ చేయండి, హెల్దీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.